హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రస్తా స్టిక్ అందులో యూట్యూబ్ ఛానల్. మటన్ బిర్యానీ సింపుల్గా ఎలా చేయాలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి నేను మా ఇద్దరు అక్కల కోసం చేశాను, నేనే చేశాను. సూపర్ టేస్ట్ ఉంది. అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మటన్ని బాగా నీట్గా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత పసుపు ఉప్పు వేసి కలిపి కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో ఒక 5 విజిల్స్ వరకు రాణించుకోవాలి, మరీ ఎక్కువ ఉడకకూడదు. మటను ఒక 5 విజిల్స్ వరకు రాణించుకోవాలి. అలాగే పెద్ద ఆనియన్స్ ఒక 3, మీడియం సైజు ఒక టమోటా కోసుకున్నాను. అలాగే చిల్లీస్ కూడా కోసుకోండి, ఒక 3 గ్రీన్ చిల్లీ. 5 విజిల్స్ వచ్చేసాయి, పక్కన పెట్టాము. బియ్యం వచ్చేసి కేజీ బియ్యం తీసుకున్నాను. కొలతలకు వచ్చేసి ఒక చిన్న దబరా తీసుకున్నాను, ఆ దబరా నిండా తీసుకున్నాను. మనం బియ్యం కడుక్కోవాలి, కడిగి పక్కన పెట్టుకోవాలి. అంతలోపే గ్యాస్ మీద బాండిల్ పెట్టుకొని దాంతో నూనె నెయ్యి వేసుకోవాలి. నెయ్యి నూనె బాగా కాగాలి. కాలిన తర్వాత మనం మసాలా దినుసులు తీసుకుందాము. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అన్నీ వేసేసాము. నూనెలో వేసేసుకున్నాము. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వరకు వేయించాలి. అలాగా తర్వాత మిరపకాయలు కూడా వేసుకోవాలి. నా దగ్గర క్లిప్ మిస్ అయింది, గ్రీన్ చిల్లీ వేసుకునేది. బాగా వేగిన తర్వాత ఆనియన్స్, అల్లం పేస్ట్ వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్, అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలబెట్టుకోండి. తర్వాత టమాటో వేసుకొని కలపండి. మటన్ ఉడకబెట్టిన నీళ్లు పడేయకండి, అలాగే ఉంచండి. దాంతో వేసుకుంటాం మనము ఎసురుగా కారము, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, అన్ని మసాలాలు వేసుకున్నాము. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాము. అలాగే మటన్ కూడా వేసేసుకుంటున్నాము. మటన్ని బాగా కలపండి. ఒకవేళ మాడిపోతుందంటే కొద్దిగా వాటర్ వేయండి. చిన్న గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాస్లో సగం వేయండి, ఎక్కువ వేయకండి. మసాలా బాగా దానికి పట్టాలి మటన్కి. అలా కలపండి. ఈ మటన్ నీళ్ళు వచ్చేసి మనం ఎసురు పోసుకుంటాము. మేము తీసుకున్నాం కదా ఆ దబరాకి నిండా వేసి ఫుల్గా, తర్వాత సగం వేసాము. ముక్కాలు వేసామంటే సగానికి ఎక్కువ వేసాము. బియ్యము నీళ్ళు వంచేసుకోవాలి, నీళ్ళు లేకుండా. ఎసురు కాగుతూ ఉంది. ఎసురు కాగిన తర్వాత బియ్యం వేసేసేయండి. మేము ఎసురు వేసేసి చూపించాను కదా ఆ దబరా ఫుల్ వేసుకొని సగానికంటే ఎక్కువ వేసుకున్నాము. అలా కలబెట్టుకోండి. ఒకసారి టేస్ట్ చూడండి. నిమ్మకాయ కూడా పిండుకోండి. ఆ క్లిప్లు మిస్ అయ్యాయి మా దగ్గర. నిమ్మకాయ కూడా పిండుకోండి. కలబెడతా ఉండాలి. అలా మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోండి, లో ఫ్లేమ్లో. నీళ్ళన్నీ ఆవిరైన తర్వాతనే సిమ్లో పెట్టుకోవాలి, ముందు సిమ్లో పెట్టుకోకూడదు. దీంతో వచ్చేసి లాస్ట్లో మేము గీ అలాగే కొత్తిమీర వేసుకున్నాము. దీని మీద దమ్ము కోసం ఏదైనా బరువు వస్తువు పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మటన్ అయితే భలే జ్యూసీగా భలే టేస్ట్ సూపర్గా ఉన్నింది. మటన్ అయిపోయింది, అలాగే ఉన్నాయండి కొద్దిసేపు.